కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే అభివృద్ధి చాలా జరిగిందని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. అనేక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని రోడ్లు, నీటి సమస్యలు అన్నింటిని మీద దృష్టి పెట్టి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. గిరిజన గ్రామాల్లోని యువతకు ఉపాధి కల్పించేందుకు జాబ్ మేళాను నిర్వహించామని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీ హయాంలో అభివృద్ధి 20 సంవత్సరాల వెనక్కు వెళ్ళిందంటున్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇటు పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు ఏంటి అనే అంశంపై మాట్లాడడానికి మనతో పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మాట్లాడే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా 15 నెలలు అవుతుంది. ఈ నేపథ్యంలో మీరు ఎంతవరకు అభివృద్ధి చేశారనే అంశంపై చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? అంటే మేము ప్రతిపక్షంలో సుమారు 6 సంవత్సరాల వరకు పోలవరం నియోజకవర్గం ఉన్నటువంటి అనేక సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం, అలాగే గ్రామాల్లో రోడ్ల సమస్య కోసం, అలాగే మంచినీటి సదుపాయం కోసం, అలాగే ఇల్లు లేనటువంటి నిరుపేదలకి ఇల్లు అందించేటువంటి కార్యక్రమం కోసం, ఇలాగా క్షేత్రస్థాయిలో పూర్తిగా అవగాహన ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రజలందరూ కూడా ఏదైతే జనసేన పార్టీ అలాగే కూటమి అభ్యర్థిగా గెలిపిస్తే ఇక్కడ అనేకమైన సమస్యలకి పరిష్కారం దొరుకుద్ది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నన్ను గెలిపించడం జరిగింది. ముఖ్యంగా నేను పోలవరం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి కూడా ఈరోజు పిఆర్కి సంబంధించి, రోడ్లకు సంబంధించి సుమారు 28 కోట్ల రూపాయల వరకు అన్ని మండలాలు 7 మండలాలకు సంబంధించి 27 కోట్ల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్ఎంబీ రోడ్స్ మీరు చూసుకున్నట్లయితే సుమారు 22 కోట్ల రూపాయలతో ఆర్ఎంబీ రోడ్లు ఇవ్వడం జరిగింది. మెటల్ రోడ్స్ అంటే గ్రామాల్లో రోడ్డు సదుపాయాలు లేనటువంటి ఊళ్ళకి మెటల్ రోడ్స్ సుమారు 15 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మంచినీరు వాటర్ ట్యాంక్స్ సుమారు 57 వాటర్ ట్యాంక్స్ ఒకే రోజు పోలవరం నియోజకవర్గంలో శంకుస్థాపన చేసాం. ఈరోజు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. అలాగా ఏదైతే మన గెలిచిన దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా ప్రతి ఒక్క సమస్య మీద, ప్రతి ఒక్క అభివృద్ధి మీద ఈరోజు పూర్తి అవగాహనతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఏదైతే గిరిజన గూడాలకు సంబంధించి అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్, అలాగే వారికి అవేర్నెస్ కల్పిస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం నుంచే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మనం తీసుకోవాలి. చదువుకున్నటువంటి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి మండలంలో జాబ్ మేళా నిర్వహించి ఆ జాబ్ మేళాకు సంబంధించి మంచి కంపెనీల ద్వారాగా సుమారు ఒక్కొక్క మండలంలో 900 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అలాగే ఐటీడీ పరిధిలో వైటీసీ ఒక సంస్థ ద్వారాగా అక్కడ ఉపాధి అవకాశాలు ఏదైతే చదువుకున్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు మిషనరీ కానీ, లేకపోతే అక్కడ డ్రైవింగ్ స్కూల్స్ ట్రైనింగ్ కానీ, వారికి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తరఫున బ్యాంకు ద్వారా రుణాలు ఏర్పాటు చేసి వారికి ఉపాధి అవకాశాలు, కుట్టు మిషన్లు కుట్టి వారికి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వటం కానీ, పెన్షన్స్ రానటువంటి వారికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా పెన్షన్స్ ఇవ్వడం కానీ, ఇలాగ నిర్వాసితులకు సంబంధించి సుమారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అనేసరికి ప్రధానంగా మనకు గుర్తొచ్చేది పోలవరం నియోజకవర్గంలో పోలవరం ప్రాజెక్ట్ అనేది మేజర్ ఇష్యూ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇలాంటి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఎంతోమంది నిర్వాసితులకి ఇటు నిర్వాసిత కాలనీకి తరలించిన నేపథ్యంలో వాళ్ళకి కొంత ఉపాధి విషయంలో కూడా ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో వారికి పరంగా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి? అంటే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య గత 30-40 సంవత్సరాలు బట్టి అలాగే ఉందండి. ఏదైతే 2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో సుమారు 73% పూర్తయినటువంటి ప్రాజెక్టు, అలాగే నిర్వాసితులకి అప్పుడు పడ్డటువంటి ప్యాకేజీ కానీ, తర్వాత వైసీపీ గవర్నమెంట్లో ఎక్కడ కూడా ₹1 కూడా పడ్డ దాఖలాలు కనిపించలేదు. అలాగే వాళ్ళ అసమర్థత పాలన వల్ల, వాళ్ళ నిస్వార్థం వల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం అయిపోయింది. 20 సంవత్సరాల అభివృద్ధిని వెనక్కి తీసుకెళ్ళిపోయినటువంటి గత వైసీపీ పాలన ఈరోజు చూసుకున్నట్లయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఎక్కడ ఏదైతే నిర్వాసితులు సుమారు 2,000 కోట్ల రూపాయలు బడ్జెట్ని రిలీజ్ చేసి 6,50,000 రూపాయలు ప్రతి 18 సంవత్సరం నిండినటువంటి వారికి కాంపన్సేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే R&Rకి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ ఇక్కడ బుట్టాయిగూడెం
అలాగే జీలిగిమిల్లి మండలాలకు సంబంధించి నిర్వాసితులకి ల్యాండ్ ఎక్విజిషన్, ల్యాండ్ టు ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ 2 మండలాలకు సంబంధించి కుకునూరు, వేలేరుపాడు, పోలవరం ఈ 3 మండలాలు, ఈ 2 మండలాల్లో ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి వారికి నిర్మించినటువంటి ఇళ్లలో కూడా గత ప్రభుత్వాలు అసమర్థత వల్ల అక్కడ వారికి నిర్మించిన ఇళ్లలో అనేక నాణ్యత లోపం ఎక్కువ ఉండి వర్షాకాలం వస్తే కట్టిన ఇళ్ల నుంచి లోపలికి వరదలాగా లోపలికి వాటర్ వచ్చేయడం, అలాగే వారికి నిర్మించినటువంటి ఇళ్లలో రోడ్లు లేకపోవడం, వాటర్ ఫెసిలిటీ లేకపోవడం, అలాగే కరెంటు లేకపోవడం, వారిని తీసుకొచ్చారు కానీ గత ప్రభుత్వాలు గాలికొద్దేయాల్సిన పరిస్థితి. అదే మొత్తంగా చూసినట్లయితే గడిచిన 14 నెలల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అంతేకాదు భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఇటు R&R నిర్వాసితులు కానీ, అదేవిధంగా ఇటు ఏజెన్సీ గిరిజన విద్యను అభ్యసించిన వారికి సంబంధించి ఉపాధి కల్పనలో కూడా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తుందని, ఆరోపణలను పట్టించుకునే సమయం మాకు లేదని అయితే పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ న్యూస్, ఏలూరు జిల్లా నుంచి.